హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది డే 2 అన్నమాట. వినాయక చవితి నిన్న కదా, ఇంక ఈరోజు డే 2. సో నిన్న నేనైతే పెట్టుకున్నాను వినాయకుడిని. ఎప్పుడు పెట్టుకుంటాను, లాస్ట్ ఇయర్ మిస్ చేసిన, ఈసారి మిస్ అసలు నిజం చెప్పాలంటే నేను పెట్టుకుంటానో లేదా అన్నది నాకే డౌట్ ఉండే. కానీ అనుకోకుండా బొజ్జ వినాయకుడు అయితే మా ఇంటికి వచ్చిండు. అనుకోకుండా ఒక్కటి జరిగింది కూడా, మంచి థింగ్. అదేంటన్నది మీకు లాస్ట్లో తెలుస్తుంది, మీకే కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా నైటే కదిపేశాను నిన్న పెట్టుకొని, ఎందుకంటే ఇంకా కంటిన్యూగా చేయాలి అంటే కుదరదు, అలా ఉంచి పూజ చేయకుండా ఉండడం కూడా ఇబ్బంది కాదా అని చెప్పేసి తీసుకెళ్ళి మా గల్లీలో పెట్టిన గణేష్ దగ్గర అయితే పెట్టేశాను. సో మా గల్లీక గణేష్ని అయితే చూసేయండి, చాలా బాగున్నారు ఈసారి. మట్టి విగ్రహం అన్నమాట. పోయినసారి అయితే కలర్ఫుల్గా పెట్టారు, కానీ ఈసారి మట్టి విగ్రహం చాలా న్యాచురల్గా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నా. పెళ్లి కాక ముందు అయితే వినాయక చవితి అంటే అరే ఎప్పుడు ప్రసాదాలు తినేద్దామా, ఎప్పుడు డ్యాన్స్లు వేద్దామా అట్లుంటుండే. ఇప్పుడు ఇట్లా పూజ చేసుకోవాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలన్న థాట్స్ అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా నా తోకవాడు, నా కొడుకు, వాడికి కూడా బొట్టు పెట్టి అక్కడ ఉన్న పూలు, అక్షింతలు ఇవన్నీ అయితే తీసుకున్నాము. సో మ్యాటర్ ఏంటి, మంచి జరిగిన విషయం ఏంటి అక్క అని అంటారా. సో నా వాయిస్లో బేస్ ఎందుకు తగ్గింది అని అంటే, కొంచెం మా బాబుని అయితే ఈరోజు అయితే అసలు నేను అనుకోలేదండి నిజంగా. ఈ వీడియో ఇప్పుడు ఒక గంట ముందు తీసిన వీడియో, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు వాడిని స్కూల్కి పంపిస్తా అని. ఏదో జస్ట్ అట్లా నార్మల్గా వెళ్ళి మాట్లాడదాం అనుకున్నా, కానీ అనుకోకుండా స్కూల్లో కూడా వేసేసిన, డబ్బులు కట్టేసి. నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతా దేవుడి మహిమ అనుకోవాలి. ఇంకా వినాయకుడు కదా, సో అట్లా ఆశీర్వదించిండని అనుకుంటున్నా. చూద్దాం స్కూల్కి వెళ్తాడో లేదో. రారా అంటే నాకే బాయ్ చెప్పాడు. హ్యాపీ, చాలా హ్యాపీ.